హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. ఇందులో నేను పల్లీల కారం యూస్ చేస్తున్నాను. అందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిదనమాట. మనం నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి ఎటువంటి పోషకాలు అయితే అందుతాయో అలాంటి పోషకాలన్నీ కూడా ఈ కర్రీ ద్వారా మనకు అందుతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి దేంట్లోకైనా తినచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. వీటిని మనము ఇప్పుడు ఉడికించుకోవాలండి. అందుకోసమే నేను ప్రెషర్ కుక్కర్లో వేసాను అనమాట. అలాగే ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని పోయాలి. ఈ గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. గోరుచిక్కుడుకాయలు అనేవి మెత్తగా ఉడికిపోయాయండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ముందుగా మనము ఈ వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలండి. అందుకోసమే ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని దూరగా వేయించుకుందాము. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. దూరగా వేగుతాయి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 7-8 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలానే వేయించుకుందాము. ఈ విధంగా మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఈ పల్లీలు అలాగే ఎండుమిర్చి అనేవి దూరగా వేగిపోయాయి. వీటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు కర్రీ కోసం నేను ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము. ముందుగా నేను ఇందులోకి ఆవాలు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందులో నేను మినపప్పు, శనగపప్పు వేయట్లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోండి. స్లైస్గా కట్ చేసి మరలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో నేను కారం అనేది సపరేట్గా వేయట్లేదండి. ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ముందుగా వేయించాం కదా, దాంతో పల్లీల కారం వేస్తాం కాబట్టి ఇంకా సపరేట్గా నేను కారం అనేది వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి దూరగా వేయించుకుందాము. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలండి మూత పెట్టేసుకొని. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. మరి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకుండా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి మరొక 2 నిమిషాల పాటు. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇది వేగకపోతే కర్రీ అంతా కూడా అదే పచ్చివాసన వస్తూ టేస్ట్ అంత బాగుండదన్నమాట. కాబట్టి బాగా వేయించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి వేగిపోయింది. ఇందులోకి ఇప్పుడు 2 పెద్ద టమాటాలను కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. బాగా పండుగా ఉన్న టమాటాలు వేసుకోండి, గ్రేవీ బాగుంటుందండి, త్వరగా ఉడుకుతాయి కూడా. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. పసుపు ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీ కోసం. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోండి. మనం పల్లీల కారం ప్రిపేర్ చేసేటప్పుడు వేస్తామండి, కాబట్టి చూసి వేసుకోండి. అందులోనూ ముందుగా గోరుచిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా 1 టీ స్పూన్ వరకు, కాబట్టి చూసి వేసుకోండి. ఈ పసుపు, ఉప్పు వేసిన తర్వాత టమాటా ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించాలండి. మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల. ఈ ప్రాసెస్ అంతా ఒక 4 నిమిషాలు జరిగిన తర్వాత మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు అనేవి మెత్తగా మ్యాష్ అయిపోయి ఉంటాయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని వాటర్తో సహా వేసేద్దామండి. మనం గోరుచిక్కుడుకాయలను ఉడికించిన వాటర్తో సహా వేస్తున్నాం కాబట్టి పోషకాలు అనేవి ఏమి బయటికి పోవు. ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా ఇదే వాటర్తో, కాబట్టి హెల్దీగానే ఉంటుందండి. ఇందులోనే ఇప్పుడు మనం పల్లీల కారాన్ని కూడా వేద్దామండి. ఏంటంటే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. పల్లీల కారం చూపించే వీడియో కొంచెం మిస్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఈ పల్లీల కారాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము.
బాగా ఉడికిపోతుందండి. ఈ పల్లీల కారం అంతా కూడా ఈ గోరుచిక్కుడుకాయలకి బాగా పడుతుందనమాట. ఒక 4 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి, ఇందులోకి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను ధనియాల పొడిని వేస్తున్నాను, కొంచెం మసాలా రావడానికి అనమాట. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించినట్లయితే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. బాగా గ్రేవీ టైప్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉందన్నమాట. కర్రీ అనేది దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. చాలామంది గోరుచిక్కుడుకాయని తినడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళ కోసం నేను చూపించిన మెథడ్లో ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా లైక్ చేస్తారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.